దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. సొంతింటికల సాకారం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న పేదలు, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలకు శుభవార్త చెప్పడానికి రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. ఆ రోజే ఇందిరమ్మ జీవిత బీమా పథకం అనే నూతన స్కీమ్ సైతం ప్రారంభం కానుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్ర ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు రేవంత్ సర్కార్ సన్నద్ధమవుతుంది. 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు అమలు చేయలేకపోయిన హామీలను అమలు చేయడంతో పాటు మరింత మందికి సంక్షేమ పథకాలు అందించడం కోసం కొత్త అప్లికేషన్లను స్వీకరించనుందని తెలుస్తోంది. 2 లక్షల కొత్త పింఛన్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స లాంటి నిర్ణయాలను జూన్ 2న ప్రకటించనున్నారని సమాచారం. త్వరలో యాదగిరిగుట్టలో జరిగే కేబినెట్ భేటీలో దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 4,000 కోట్లను కూడా కేటాయించింది. ఈ పథకం అమలు కోసం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే విధి విధానాలను రూపొందించింది. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు కోసం జూన్ 2న LIC సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. అలాగే 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి కూడా సర్కార్ సన్నద్ధమవుతోంది. అయితే పింఛన్ల ద్వారా అందించే నగదు మొత్తాన్ని పెంచుతారా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా పేదలకు ఇంటి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం రెండో దశకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇండ్ల నిర్మాణానికి జూన్ 2 నుంచి నిధులు విడుదల చేస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు జూన్ 2 నుంచి డిజిటల్ హెల్త్ కార్డులను అందించి ప్రైవేట్ హాస్పిటళ్లలో నగదు రహిత వైద్య సదుపాయం కల్పించనున్నారు. ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి కొత్త హెల్త్ కార్డుల జారీకి డేటా సేకరణను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సమగ్రంగా సేకరించనున్నారు. మే 31లోగా డేటా సేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయనున్నారు. క్రమంగా ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం కూడా అందిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మోడల్ స్కూల్ ప్రారంభించడానికి తెలంగాణ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్రం ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా 6,000 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 22 విడతల్లో నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు 23వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కీలక అప్డేట్ వచ్చింది. రైతులకు జూన్ 2026లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే వస్తాయి. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ 23వ విడత నిధులు ఎప్పుడు ఇస్తారనే విషయంపై ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైన రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 22 విడతల్లో నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2026 మార్చి 13వ తేదీన అస్సాంలోని గువాహటి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22వ విడత నిధులను విడుదల చేశారు. 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున జమ చేశారు. అయితే ఈ నిధులు విడుదలై 2.5 నెలలు పూర్తయిన క్రమంలో రైతులు 23వ విడత ఎప్పుడు విడుదల చేస్తారోనని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు జమ చేసిన విడతల వారి వివరాలను గమనిస్తే పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదల జూన్, జూలై 2026లో ఉంటుందని తెలుస్తోంది. గతంలో చాలా సార్లు జూన్, జూలై సమయాల్లోనే ఇచ్చారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. కానీ నిధుల విడుదలకు కొద్ది రోజుల ముందు తేదీని ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో వచ్చే నెల జూన్ 2026లోనే 23వ విడత నిధులు విడుదల చేస్తారని రైతులు అంచనా వేస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా 2,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. అర్హత గల రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తారు. అయితే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద 23వ విడత నిధులు అందుకోవాలనుకునేవారు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలని యోచిస్తోంది. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే వారికి 2,000 అందవని స్పష్టం చేసింది. రైతులు ఆన్లైన్ ద్వారా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ లోకి వెళ్లాలి. బెనిఫిషియరీ
బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేయాలి. బెనిఫిషియరీ స్టేటస్ కనిపిస్తుంది. అందులోనే మీ పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది. తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ తగలనుంది. అన్ని రకాల మద్యం ధరలను పెంచుతూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు జరిపిన తర్వాత కొత్త ధరలు అమల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మద్యం తయారీ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. పశ్చిమాసియా యుద్ధం సమయంలోనే మద్యం తయారీ కంపెనీలు లిక్కర్ రేట్లను పెంచాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. విస్కీ, బ్రాందీ, బీరు ఇలా ఏ మద్యాన్ని తీసుకున్నా సీసం బాటిల్లోనే నింపుతారు. మార్కెట్లో దొరికే బీరు ధరలో దాదాపు 40%, విస్కీ, బ్రాందీ రేట్లలో దాదాపు 20% సీసాల తయారీ ఖర్చే ఉంటుందని సమాచారం. అయితే సీసం బాటిళ్ల తయారీ కోసం గాజు ఫర్నేస్ లను నిరంతరం మండించాల్సి ఉంటుంది. దీనికి గ్యాస్ తప్పనిసరి. ప్రస్తుతం భారత్ సహజవాయు అవసరాల కోసం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. 40% సహజ వాయువులను దేశం నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొదలైన మిడిల్ ఈస్ట్ యుద్ధంతో గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం గాజు బాటిళ్ల ఉత్పత్తి పరిశ్రమలపై ప్రభావం కనబరుస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో గాజు బాటిళ్ల తయారీ ఖర్చు 15 నుంచి 20% వరకు పెరిగినట్టు సమాచారం. దీనికి షిప్పింగ్ ఛార్జీలు అదనం. ఈ క్రమంలోనే మద్యం ధరను పెంచాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. మరోవైపు ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంతో రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం వడ్డీలు చెల్లించడానికి సరిపోతోంది. ఫలితంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రభుత్వానికి కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు సొంతంగా ఆదాయ వనరులను గణనీయంగా పెంచుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం తెలంగాణలో విక్రయమవుతున్న అన్ని రకాల దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లపై కనీసం 10% నుంచి 15% ధరలు పెరిగే అవకాశం ఉంది. మద్యం ధరల పెంపు, వ్యాపార సరళి, నూతన ఆదాయ వనరుల పెంపుపై సమగ్ర అధ్యయనానికి ప్రభుత్వం ఇంతకు ముందే ఉన్నతాధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో అమల్లో ఉన్న మద్యం ధరలు, అక్కడి పన్నుల విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అనంతరం 25% నుంచి 30% వరకు ధరలను పెంచవచ్చని ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే ఒకేసారి అంత పెద్ద మొత్తంలో ధరలు పెంచితే సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం మద్యం ధరల పెంపును 10 నుంచి 15% మధ్యలోనే పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. మద్యం ధరల పెంపునకు సంబంధించిన ఫైనల్ రిపోర్టు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. జూన్ 2వ తేదీలోపు దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఎక్సైజ్ శాఖ కొత్త ధరల జీవోను విడుదల చేయనుంది. ఫలితంగా ఆర్డినరీ బ్రాండ్లు, మీడియం బ్రాండ్లతో పాటు లగ్జరీ, ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరల భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దిగజారిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజు ఎన్నటికీ కాదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే మీకు ఓటు వేయనని మొహం మీద చెప్తామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మొక్కజొన్న ఏంది పరిస్థితి? 2 నెలల కాంచి కొనుడు లేదు, అమ్ముడు లేదు. బత్తాలు కొనుక్కోచుడు మాయే, కాంటాలు పెట్టుడు మేమే.
లారీకి ఎత్తుడు మేమే, ఆ. పైసలు కిరాయిలు కూడా మాయే. ఆయన కూడా పోవులేదు. పోవులేదు. ఆడ వెయిటింగ్ ఛార్జ్ అని మా మీదనే. వెయిటింగ్ ఛార్జ్ కూడా మా మీద. తీసుకుపోతారు, వెహికల్ తీసుకుపోయి కిరాయిలు పెట్టుకొని తీసుకొచ్చి ఈడ పెట్టి వెహికల్ ను పంపిస్తే 4 రోజులు ఉన్నా 4 రోజుల వెయిటింగ్ ఛార్జ్ కూడా మనదే. అట్లయినా కొంటున్నారా? అట్లా పోతే కదా ఈ 2 నెలల కాంచి పోవుడే లేదు. ఈ తంబులు పెట్టుడు, తంబుల కాడ కొట్టుకునుడు, తిట్టుకునుడు. వాళ్ళు ఇక్కడ ఉంటే తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ దిగి చూస్తే కదా. వాళ్ళు పండిస్తున్నప్పుడు యూరియా ఎరువులు ఎక్కడిది మళ్ళా ఆన్లైన్ అట, ఆన్లైన్ సిస్టమ్ పెట్టిండ్రు. పట్టా అయింది పోని పట్టా కాలే. వాడు పట్టా కానివాడు ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి? పట్టా అయినోడు వానికే సరిపోతాండే. ఎకరానికి 2 బత్తాలు 3 బత్తాలు ఇస్తే వానికే సరిపోతాండే. వీడు కానోడు ఎటు పోవాలి? ఏం చేయాలి? అక్కడ ఆ ఇబ్బంది, ఇక్కడ ఈ ఇబ్బంది. ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ వచ్చినాక ఇంకా దీనంగా దిగజారిపోయింది. రైతులు మొత్తమే ఇక్కడ రాజెక్కడి రైతే పిచ్చకుంటోడైపోయాడు. ఇంకా రైతు రాజెక్కడైతాడు. రైతు రాజు ఎన్నడు కాదు. పెద్ద మాటలు చెప్తా ఉంటారు, చెప్తారు వాళ్ళు. రైతులకు ఆత్మగౌరవం ఉండాలి, 15,000 ఇస్తామన్నారు. ఎక్కడ 15,000 ఎక్కడిది? 15,000 ఎక్కడ? 6,000 ఇస్తాడు. 6,000 కూడా 2 సార్లు గెలిచినాక ఒకసారి వేసిండు, మొన్న ఒకసారి వేసిండు, అంతే. అవి కూడా రావట్లేవు. అదే అవి కూడా వచ్చుడు ఎక్కడిది? రుణమాఫీ 2 లక్షలు అయినా? రుణమాఫీ 2 లక్షలు అయినోనికి అయినాయి. 100% అయిందట. 100కు 100 ఎక్కడ? ఎవడు వాళ్ళు చేసింది? కానోడు ఉన్నాడు, అయినోడు ఉన్నాడు. దేవుళ్ళ మీద ఒట్టేసింది కదా వాళ్ళు గట్టినే ఎత్తారు. ప్రభుత్వం ఏంది? దొంగ ప్రభుత్వం అది అసలే. గట్టున్నది. ఏం చేస్తాం? లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అంటాడు, అన్ని సాముల మీద, శ్రీరాముని మీద ఒట్టు అంటాడు. అన్ని సాముల మీద ఒట్లు పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే గెలవాలి. గెలిచినాక మార్పు అన్నారు. మార్పు ఎక్కడదన్నా? మార్పు లేదు, చేర్పు లేదు, అంతే సంగతులు. అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రూపాయలు తిన్నా పని అయింది. 10 రూపాయలు తిన్నా పని అయింది. ఆ ప్రభుత్వం పనిచేసింది. ఈ ప్రభుత్వం పని చేయలే. ఏం చేస్తారు? కేసుడు కూడా మళ్ళీ కేసీఆర్ కే ఓటు. కాంగ్రెస్ కేసుడు వాడు పిచ్చగుండోడు. ఎందుకు అంటే నాకు చేసిన మోసానికి ఏసుడే తప్పు. కోటి మందిని కోటీశ్వరాలు చేస్తా అంటాడు. ఎక్కడ ఏం చేసిండు? ఎవరికి ఏం చేసిండు? ఏది తులం బంగారం ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు ఒక పాప పుట్టాలంటే 9 నెలల ప్రాసెస్ ఉంటది, నాకు కొంచెం టైం ఇయ్యరు అంటాడు. ఎవరికి? ఆయన ఇప్పుడు ఎందుకు? కొత్త సంవత్సరం కొత్తగా పెళ్లి చేసుకున్నది. కొత్తగా పెళ్లి చేసుకున్నాడా? కొత్తగా వచ్చినా నేను అంటుండు. అదే కొత్తగా పెళ్లి చేసుకొని పొయ్యి పెట్టుకొని ఏరుబడి పొయ్యి పెట్టుకొని తింటాడు. ఏది మన రాష్ట్రం విడదీసి తీసుకొచ్చి ఆడ పెట్టి, ఉన్న రాష్ట్రాన్ని విడదీసి తెచ్చి ఆడబెట్టి బాగు చేసిందని కేసీఆర్ చేసి బాయ్. మరి ఆయన ఏమంటుండే, ఇక్కడ నన్ను అప్పన్న తెచ్చిద్దాం అంటే ఆయన దొంగను చూసినట్టు చూస్తారు అంటారు. మరి ఏం చేయంటావు? దొంగను చూసినట్టు చూస్తాను అంటే చూడకపోతే ఏం చేస్తారు? మరి ఎక్కడికైనా పోతే చెప్పులు చూసే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు, ఎవరు అప్పు కూడా ఇస్తలేరు అంటారు. మరి ఏం చేయాలి? అప్పు కూడా ఇస్తలేరు అంటే ఏం చేస్తావు? చూడవాలి చెప్తాది. అది నువ్వు చేసే పనులు కాసి ఉన్నాయి. నువ్వు చేసే పనులను బట్టే కదా చేసేది. మార్పు అన్నారు. ఎంత మంచిగా ఉంది మార్పు మంచిగా ఉన్నది. సూపర్ డెవలప్ చేసి. ఇంకో 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఉంటే రైతులు ఇంకా 5 ఏళ్ళ ఉంటే పరిస్థితి రైతులు అమ్ముకోవాల్సిందే, భూములు అమ్ముకోవాల్సిందే. పంటలు మండే ఇక ఈ ఆన్లైన్ చేసుడు, అది చేసుడు, ఇది చేసుడు, వాళ్ళు రైతులు అమ్ముకోవాల్సిందే. తప్పది. ఇబ్బంది ఉంది. అయితే చాలా ఇబ్బంది. ఛానల్
కూడా సర్కారు సన్నద్ధమవుతోంది. అయితే పింఛన్ల ద్వారా అందించే నగదు మొత్తాన్ని పెంచుతారా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా పేదలకు ఇంటి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం 2వ దశకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇండ్ల నిర్మాణానికి జూన్ 2 నుంచి నిధులు విడుదల చేస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు జూన్ 2 నుంచి డిజిటల్ హెల్త్ కార్డులను అందించి ప్రైవేట్ హాస్పిటళ్లలో నగదు రహిత వైద్య సదుపాయం కల్పించనున్నారు. ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి కొత్త హెల్త్ కార్డుల జారీకి డేటా సేకరణను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సమగ్రంగా సేకరించనున్నారు. మే 31లోగా డేటా సేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయనున్నారు. క్రమంగా ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం కూడా అందిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మోడల్ స్కూల్ ప్రారంభించడానికి తెలంగాణ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్రం ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా 6,000 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 22 విడతల్లో నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు 23వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కీలక అప్డేట్ వచ్చింది. రైతులకు జూన్ 2026లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే వస్తాయి. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ 23వ విడత నిధులు ఎప్పుడు ఇస్తారనే విషయంపై ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైన రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 22 విడతల్లో నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2026 మార్చి 13వ తేదీన అస్సాంలోని గువాహటి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22వ విడత నిధులను విడుదల చేశారు. 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున జమ చేశారు. అయితే ఈ నిధులు విడుదలై 2.5 నెలలు పూర్తయిన క్రమంలో రైతులు 23వ విడత ఎప్పుడు విడుదల చేస్తారో ఖాతాల్లో ఇప్పటి వరకు జమ చేసిన విడతల వారి వివరాలను గమనిస్తే పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదల జూన్, జూలై 2026లో ఉంటుందని తెలుస్తోంది. గతంలో చాలా సార్లు జూన్, జూలై సమయాల్లోనే ఇచ్చారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. కానీ నిధుల విడుదలకు కొద్ది రోజుల ముందు తేదీని ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో వచ్చే నెల జూన్ 2026లోనే 23వ విడత నిధులు విడుదల చేస్తారని రైతులు అంచనా వేస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా 2,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. అర్హత గల రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తారు. అయితే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద 23వ విడత నిధులు అందుకోవాలనుకునే వారు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలని యోచిస్తోంది. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే వారికి 2,000 అందవని స్పష్టం చేసింది. రైతులు ఆన్లైన్ ద్వారా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేయాలి. బెనిఫిషియరీ స్టేటస్ కనిపిస్తుంది. అందులోనే మీ పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది. తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్ తగలనుంది. అన్ని రకాల మద్యం ధరలను పెంచుతూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం. జూన్ రాష్ట్ర అవతరణ వేడుక జరిపిన తర్వాత కొత్త ధరలు అమల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మద్యం తయారీ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. పశ్చిమాసియా యుద్ధం సమయంలోనే మద్యం తయారీ కంపెనీలు లిక్కర్ రేట్లను పెంచాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. విస్కీ, బ్రాందీ, బీరు ఇలా ఏ మద్యాన్ని తీసుకు సీసం బాటిల్లోనే నింపుతారు. మార్కెట్లో దొరికే బీరు ధరలో దాదాపు 40%, విస్కీ, బ్రాందీ రేట్లలో దాదాపు 20% సీసాల తయారీ ఖర్చే ఉంటుందని సమాచారం. అయితే సీసం బాటిళ్ల తయారీ కోసం గాజు ఫర్నేస్
నిరంతరం మండించాల్సి ఉంటుంది. దీనికి గ్యాస్ తప్పనిసరి. ప్రస్తుతం భారత్ సహజ వాయు అవసరాల కోసం ఎక్కువగా ఖతార్ పై ఆధారపడి ఉంటుంది. 40% సహజ వాయువులను ఈ దేశం నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొదలైన మిడిల్ ఈస్ట్ యుద్ధంతో గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం గాజు బాటిళ్ల ఉత్పత్తి పరిశ్రమలపై ప్రభావం కనబరుస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో గాజు బాటిళ్ల తయారీ ఖర్చు 15 నుంచి 20% వరకు పెరిగినట్టు సమాచారం. దీనికి షిప్పింగ్ ఛార్జీలు అదనం. ఈ క్రమంలోనే మద్యం ధరను పెంచాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. మరోవైపు ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంతో రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం వడ్డీలు చెల్లించడానికి సరిపోతోంది. ఫలితంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రభుత్వానికి కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు సొంతంగా ఆదాయ వనరులను గణనీయంగా పెంచుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం తెలంగాణలో విక్రయమవుతున్న అన్ని రకాల దేశీయ విదేశీ మద్యం బ్రాండ్లపై కనీసం 10% నుంచి 15% ధరలు పెరిగే అవకాశం ఉంది. మద్యం ధరల పెంపు, వ్యాపార సరళి, నూతన ఆదాయ వనరుల పెంపుపై సమగ్ర అధ్యయనానికి ప్రభుత్వం ఇంతకు ముందే ఉన్నతాధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో అమల్లో ఉన్న మద్యం ధరలు, అక్కడి పన్నుల విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అనంతరం 25% నుంచి 30% వరకు ధరలను పెంచవచ్చని ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే ఒకేసారి అంత పెద్ద మొత్తంలో ధరలు పెంచితే సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం మద్యం ధరల పెంపును 10 నుంచి 15% మధ్యలోనే పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. మద్యం ధరల పెంపునకు సంబంధించిన ఫైనల్ రిపోర్టు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. జూన్ 2వ తేదీ సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఎక్సైజ్ శాఖ కొత్త ధరల జీవోను విడుదల చేయనుంది. ఫలితంగా ఆర్డినరీ బ్రాండ్లు, మీడియం బ్రాండ్లతో పాటు లగ్జరీ, ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరల భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దిగజారిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజు ఎన్నటికీ కాదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే మీకు ఓటు వేయనని మొహం మీదనే చెప్తామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏంది పరిస్థితి? 2 నెలల కాంచి కొనుడు లేదు, అమ్ముడు లేదు. బత్తాలు కొనుక్కోచుడు మాయే, కాంటాలు పెట్టుడు మేమే, లారీకి ఎత్తుడు మేమే, పైసలు కిరాయిలు కూడా మాయే. అయినా కూడా పోవులేదు. ఆడ వెయిటింగ్ ఛార్జ్ అని మా మీదనే. వెయిటింగ్ ఛార్జ్ కూడా మా మీద. వెహికల్ తీసుకుపోయి కిరాయిలు పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెహికల్ ను పంపిస్తే 4 రోజులు ఉన్నా 4 రోజుల వెయిటింగ్ ఛార్జ్ కూడా మనది. అట్లా పోతే కదా అయ్యి 2 నెలల కాంచి పోవుడే లేదు. ఈ తంబులు పెట్టుడు, తంబుల కాడ కొట్టుకునుడు, తిట్టుకునుడు. వాళ్ళు ఇక్కడ ఉంటే తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ దిగి చూస్తే కదా. యూరియా ఎరువులు ఎక్కడిది? మళ్ళా ఆన్లైన్ అట, ఆన్లైన్ సిస్టమ్ పెట్టిండ్రు. ఒకరికి పట్ట అయింది, ఓని పట్ట కాలే. వాడు పట్ట కానివాడు ఎక్కడ పోవాలి? ఎవరిని అడగాలి? పట్ట అయినోడు వానికే సరిపోతాండే. ఎకరానికి 2 బత్తాలు 3 బత్తాలు ఇస్తే వానికే సరిపోతాండే. కానోడు ఎటు పోవాలి? ఏం చేయాలి? అక్కడ ఆ ఇబ్బంది, ఇక్కడ ఈ ఇబ్బంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ వచ్చినాక ఇంకా దీనంగా దిగజారిపోయింది. రైతులు మొత్తమే ఇక్కడ రాజక్కడి రైతే పిచ్చకుంటోడు అయిపోయాడు. ఇక రైతు రాజక్కడైతాడు. రైతు రాజు ఎన్నడు కాదు. పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు. చెప్తారు వాళ్ళు. రైతులకు ఆత్మగౌరవం ఉండాలి, 15,000 ఇస్తామన్నారు. ఎక్కడ 15,000 ఎక్కడిది? 15,000 ఎక్కడ? 6,000 ఇస్తాడు. 6,000 కూడా 2 సార్లు గెలిచినాక ఒకసారి వేసిండు, మొన్న ఒకసారి వేసిండు, అంతే. అవి కూడా రావట్లేదు. అదే అవి కూడా వచ్చుడు ఎక్కడిది? రుణమాఫీ 2 లక్షలు అయినా? రుణమాఫీ 2 లక్షలు అయినోనికి అయినాయి. 100% అయిందట. 100% ఎక్కడ? ఎవడు వాళ్ళు చేసింది? కానోడు ఉన్నాడు, అయినోడు ఉన్నాడు. దేవుళ్ళ మీద ఒట్టేసింది కదా వాళ్ళు. కట్టినే ప్రభుత్వం ఏంది? దొంగ ప్రభుత్వం అది అసలే. గట్టున్నది. ఏం చేస్తాం? లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అంటాడు, అన్ని సాముల మీద, శ్రీరాముని మీద ఒట్టు, అన్ని సాముల మీద ఒట్లు పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే గెలవాలి. గెలిచినాక మార్పు అన్నారు. మార్పు ఎక్కడదన్నా? మార్పు లేదు, చేర్పు లేదు, అంతే సంగతులు. అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రూపాయలు తిన్నా పని అయింది. 10 రూపాయలు తిన్నా పని అయింది. ఆ ప్రభుత్వం పనిచేసి ఈ ప్రభుత్వం పనిచేయలే. ఏం చేస్తారు? మరి పొద్దున్నే
కేసీఆర్ మీదనే అదొకటి ఇప్పుడు ఏసుడు కూడా మళ్ళీ కేసీఆర్ కే ఓటు. కాంగ్రెస్ కు ఏసుడు వేసినోడు వాడు పిచ్చకుంటాడు, కాంగ్రెస్ కు ఓటు అన్నోడు పిచ్చకుంటాడు వాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తా చెప్పా? ఎవరు? నేనా? నీకు ఓటు వేయను అంట. ఎందుకు అంటే నాకు చేసిన మోసానికి ఏసుడే తప్పు. కోటి మందిని కోటీశ్వరాన్ని ఎత్తా అంటాడు. ఎక్కడ ఏం చేసిండు? ఎవరికి ఏం చేసిండు? ఏది తులం బంగారం ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు ఒక పాప పుట్టాలంటే 9 నెలల ప్రాసెస్ ఉంటది, నాకు కొంచెం టైం ఇయ్యరు అంటాడు. ఎవరికి? ఆయన ఇప్పుడు ఎందుకు? కొత్త సంవత్సరమా? కొత్తగా పెళ్లి చేసుకున్నది? కొత్తగా పెళ్లి చేసుకున్నాడా? కొత్తగా వచ్చినా నేను అంటుండే. అదే కొత్తగా పెళ్లి చేసుకొని పొయ్యి పెట్టుకొని ఏరుబడి పొయ్యి పెట్టుకొని తింటాడు. ఏది మన రాష్ట్రం విడదీసి తీసుకొచ్చి ఆడ పెట్టి ఉన్న రాష్ట్రాన్ని విడదీసి తెచ్చి ఆడబెట్టి బాగు చేసిందని కేసీఆర్ చేసి బాయ్. మరి ఆయన ఏమంటుండే, ఇక్కడ నన్ను అప్పన్న తెచ్చిద్దామంటే ఆయన దొంగను చూసినట్టు చూస్తారు అంటాడు. మరి ఏం చేయట్టు? దొంగను చూసినట్టు చూస్తాను అంటే చూడకపోతే ఏం చేస్తారు మరి? ఎక్కడికైనా పోతే చెప్పులు చూసే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు, ఎవరు అప్పు కూడా ఇస్తలేరు అంటాడు. మరి ఏం చేయాలి? అప్పు కూడా ఇస్తలేరు అంటే ఏం చేస్తావు? చూడవాలి చెప్తాది. అది నువ్వు చేసే పనులు కాసి ఉంటున్నాయి. నువ్వు చేసే పనులను బట్టే కదా చేసేది. మార్పు అన్నారు. ఎంత మంచిగా ఉంది మార్పు మంచిగా ఉన్నది. సూపర్ డెవలప్ చేసి ఇంకో 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఉంటే రైతుల ఇంకా 5 ఏళ్ళ ఉంటే పరిస్థితి రైతులు అమ్ముకోవాల్సిందే, భూములు అమ్ముకోవాల్సిందే, పంటలు మండే. ఇక ఈ ఆన్లైన్ చేసుడు, అది చేసుడు, ఇది చేసుడు, వాళ్ళు రైతులు అమ్ముకోవాల్సిందే, తప్పది. ఇబ్బంది ఉంది, అయితే చాలా ఇబ్బంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ స్టే ఆన్ SVC ఛానల్.